గ్రామీణ వైద్య సోదరులందరికీ నమస్కారం. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వైద్యుల పాత్ర అనే అంశంపై రాష్ట్రమంతా కూడా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం కోసం మన అసోసియేషన్లో నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. ఎందుకంటే మనం గత 60 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి కృషి ప్రాథమిక వైద్య రంగంలో ఎనలేనిది. గ్రామీణ వైద్యులు లేనిదే ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధన సాధ్యం కాదు అనేటువంటి అంశం అందరికీ తెలుసున్నది. ప్రస్తుతం వస్తున్నటువంటి అనేకమైనటువంటి వ్యాధులు, వాటి పట్ల అవగాహన కల్పించడం అనేది మనకు సాధ్యమైనట్టుగా ఇతర ఏ రంగంలో ఉన్నటువంటి వాడికి సాధ్యం కాదు. గ్రామీణ వైద్యులు ప్రజలకు సాన్నిధ్యంలో ఉంటారు కాబట్టి వీరి ద్వారా అవగాహన కల్పించడం ద్వారా ఈ మధ్య వస్తున్నటువంటి క్యాన్సర్ వ్యాధులు కానివ్వండి, అలాగే రకరకాలైనటువంటి ఈ దీర్ఘకాలిక వ్యాధులు, హైపర్ టెన్షన్, డయాబెటీస్, అలాగే థైరాయిడ్, ఇవన్నీ కానివ్వండి. చాలా ముఖ్యంగా ఈ రోజున మనం దృష్టి కేంద్రీకరించవలసింది ఏమిటంటే డ్రగ్ ఇండ్యూస్డ్ డిసీజెస్, ఔషధాల వినియోగం వల్ల కలిగేటువంటి వ్యాధులు అధికమవుతున్నాయి. వీటిని ప్రజలకు అవగాహన కల్పించినదే అరికట్టడం అనేది సాధ్యం కాదు. అందుకే మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 3 ఫెడరేషన్లు కూడా ఒక జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి గౌరవనీయులు ఎక్స్-ఎమ్మెల్సీ అయినటువంటి టీడీ జనార్దన్ గారు గౌరవాధ్యక్షులుగాను, అలాగే ప్రముఖ యూరాలజిస్ట్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సభ్యులైనటువంటి డాక్టర్ గోవిందరెడ్డి గారు అధ్యక్షులుగాను, అట్లాగే ప్రముఖ రాజకీయ నాయకులు గుడివాడ ప్రసాద్ గారు గౌరవ సలహాదారుగాను, అలాగే గౌరవ వైద్య న్యాయ కోవిదులైనటువంటి డాక్టర్ ఎన్ఎల్ రావు గారు న్యాయ సలహాదారుగాను మనం నియమించుకొని వారి ద్వారా ప్రభుత్వ దృష్టికి ఈ గ్రామీణ వైద్యుల గుర్తింపు విషయాన్ని తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తున్నాము. ఆ ప్రయత్నంలో భాగంగానే మన అన్ని జిల్లాలలో కూడా గ్రామీణ వైద్యుల సదస్సులను ఏర్పాటు చేసి గ్రామీణ వైద్య రంగంలో మన యొక్క పాత్రను తెలియజేయడం కోసం, అలాగే గ్రామీణ వైద్యుల యొక్క పాత్ర ఆరోగ్య ఆంధ్రప్రదేశ్లో ఎంత ప్రముఖమైనది అనేది తెలియజేయడం కోసం కార్యక్రమాలు నిర్వహించడం అనేది జరుగుతుంది. గత సంవత్సరం అంతా కూడా మనం క్యాన్సర్ అవేర్నెస్ మీటింగ్లు మనం కండక్ట్ చేయడం జరిగింది. ఇక నుంచి ఈ సంవత్సరం నుంచి ఆర్గాన్ డొనేషన్ పట్ల అవగాహన కల్పించడం కోసం ప్రయత్నం చేస్తున్నాము. రేపు 18 అక్టోబరు 2025 శనివారం పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి అన్ని సంఘాల వారిని కూడా ఆహ్వానించి మరి ఇంకూలు కన్వెన్షన్ హాల్ నందు కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది జరుగుతుంది. ఇందుకు జిల్లాలో ఉన్నటువంటి రాజకీయ ప్రముఖులందరినీ ఆహ్వానించడం జరిగింది. కాబట్టి సభ్యులందరూ కూడా ప్రాంత సంఘ విభేదాలు ఏమీ లేకుండా అన్ని సంఘాల సభ్యులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి ప్రాథమిక వైద్యుల గుర్తింపు ప్రభుత్వం ఇచ్చేటట్టుగా ప్రయత్నం చేద్దాము. అలాగే ఆరోగ్య ఆంధ్రప్రదేశ్లో మనమంతా కూడా భాగస్వాములు అవుదామని తెలియజేస్తూ తప్పనిసరిగా అందరూ ఈ కార్యక్రమానికి రావాలని ఆహ్వానిస్తున్నాను. థ్యాంక్స్ టు యూ ఆల్.